అండ్ అండ్ ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైతే ఒక కేసు ఉందో దానిని సిఐడి ఇప్పటికే విత్డ్రా చేసుకుంది అంటూ ఒక సమాచారం, ఒక వ్యాఖ్యలు వినపడుతూ ఉన్నాయి. వాస్తవమే అంటారా? అలా జరగడానికి అవకాశం ఉందా? స్వర్ణ గారు, ఎవరైనా సరే పోలీసులు అంటే పోలీసుల్లో సిఐడి కానివ్వండి, లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అనేకమైన ఏసీబీ కానివ్వండి, ఇలాంటి వింగ్స్ దర్యాప్తు సంస్థలు ఒక కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత కోర్టుల్లో విచారణలు జరగాలి. కోర్టులో విచారణల తర్వాత కోర్టు ఆ కేసులో వాస్తవాలు ఆధారాలు లేనటువంటి పరిస్థితి ఉంటే కోర్టు ఆ కేసుని కొట్టివేయటమా, లేదు ఆధారాలు ఉంటే నిందితులకు శిక్ష వేయటమా అనేటువంటిది ఇది సహజమైనటువంటి న్యాయ ప్రక్రియ. అంతే తప్ప గప్చుప్పున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, మరి ఇక పోలీసులు ఆయన చెప్పినట్టు వింటారు కదా అని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నమోదైనటువంటి ఆయన స్కిల్ కేసుని ఇంకేముంది వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఇప్పుడు సిఐడి చీఫ్ ఉన్నారు, రవిశంకర్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు పిలిస్తే వస్తారు. ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి పిలిస్తే వస్తారని వెళ్ళిపోయి మీరు మొత్తం ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు మొత్తం ఫైల్ తీసుకురండి, మొత్తం కొట్టేయండి, కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పేస్తే జరుగుతుందా? ఇది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే అయిపోయే పని. గప్సుప్గా అయిపోయిందని కూడా మీరు చెప్తున్నారే, అట్లా అయిపోయే పని అట్లా గప్సుప్గా చేయగలుగుతారా? మీకైతే ఇక్కడ ఒక అంశాన్ని నేను చెప్తాను, జరుగుతున్నటువంటి పరిణామాల మీద. ఇప్పుడు నిప్పులేందే పొగరాదు అనేటువంటిది ఉంటుంది. మీరు కూడా ఏమో అనామత్తుగా అడిగారని నేను అనుకోను. ఇక్కడ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి ఒక కేసు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు. చంద్రబాబు నాయుడుతో ఆయనతో సహా 16 మంది ఏమో నిందితులు ఉన్నారు కేసు. ఆ కేసుని విత్డ్రా చేసుకోవటానికి సిఐడికి సంబంధించినటువంటి విషయంలో అప్పుడు దర్యాప్తు చేసేటువంటి సిట్కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఈ ఫైబర్ నెట్ ఇప్పుడు ఎండి, అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎండి ఎవరు ఉన్నారో ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకొని ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయని మొత్తం అంటే 260 కోట్ల రూపాయల వరకు కొన్ని అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయ్యాయి, దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారనేది ఆరోపణలకు సంబంధించినటువంటి కేసు. అవన్నీ కూడా ఆధారాలు లేవు అని వీళ్ళు కోర్టుకు సమర్పించారు అనేటువంటిది ఒక సమాచారం. ఇది ఫైబర్ నెట్ కేసు. మరి కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుంది అనేటువంటిది చూడాలి. కోర్టు ఆ డెసిషన్ తీసుకున్నది అనుకోండి, ఖచ్చితంగా ఒకవేళ ఇవన్నీ ఆధారాలు లేవని చెప్తున్నారు, దర్యాప్తు సంస్థే కేసు పెట్టింది. ఇప్పుడు దర్యాప్తు సంస్థ సంబంధించినటువంటి మొత్తం ఆధారాలు లేవని చెప్పేటువంటి క్రమంలో వాళ్ళు కేసు కోర్టు కొట్టేసింది అనుకోండి, ఆయన నిర్దోషిగా బయటపడతాడు చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటపడతారు. అదే క్రమంలో ఇప్పుడు మీరన్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పుడు వరకు ఆ విధమైనటువంటి కేసు విత్డ్రాకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారం మరి చాప కింద నీరులాగా అధికారుల వైపు నుంచి ఏమైనా జరుగుతుందేమో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే కేసు విత్డ్రాకు సంబంధించినటువంటి నిర్ణయం జరిగినట్టు కానీ, దానికి సంబంధించినటువంటి కేసు విత్డ్రాకు సంబంధించిన కోర్టులో విత్డ్రాకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ హైకోర్టులో వేసినట్టు కానీ ఇప్పటి వరకు లేవు. ఒకవేళ ఉంటే అది లీగల్ ఫార్మేట్ లో హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళి హైకోర్టు ఆమోదం మేరకు మాత్రమే చేయటం అనేటువంటిది సాధ్యమైంది అనేది మాత్రం నేను చెప్తాను. అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వారిపై ఉన్న కేసులను ఇలా విత్డ్రా చేసుకుంటూనో కొట్టివేయించుకుంటూనో వెళ్ళిపోతూ ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఖచ్చితంగా ప్రజల్లో అనేక అనుమానాలకి తావిచ్చేటువంటి అంశం. ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తారు. ఎందుకు అనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వము మరి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టింది. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నాడు, ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఇప్పుడు దర్యాప్తు సంస్థలన్నీ మరి ఆధారాలు లేవంటే, అప్పుడు ఆధారాలు ఉన్నప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆధారం ఉంది, ఆయన మీద ఛార్జ్ షీట్ వేయడానికి ఆధారం ఉంది, ఆ రోజులు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు అదే అధికారులు మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు ఆధారాలు లేవని చెప్తున్నారు. ఇది ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేటువంటి అంశంగా ఉంటుంది. అందుకు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ప్రొసీజర్ను ఫాలో అవ్వకుండా కేసులు ఎత్తేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో హైకోర్టు దగ్గర దొరికిపోయినటువంటి అంశం ఉదాహరణ కోసం అని చెప్తున్నాను. ఇది మీకు అవసరమైనటువంటి ఉదాహరణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నాడు. జనంలో ఎంత మేరకు నమ్మకం ఉంటుందో వేరే అంశం. ఈ ప్రొసీజర్ ఏంటంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళటం, ఆధారాలు లేవని హైకోర్టు కొట్టేయటమా లేదని హైకోర్టు నిర్ణయిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? తన ప్రభుత్వంలో విడుదల రజని, సామిదేని ఉదయభాను ఇలాగా ఒక 12 మంది మీద సుమారుగా
నాకు తెలిసి 18 కేసులు ఏమో ఉన్నాయి, 18 కేసులు. ఆ కేసులు మొత్తం కేసులు రద్దు చేస్తూ అవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎకాయికి ఒక జీవో ఇచ్చేసింది. జీవో ఇచ్చేస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నేను వెళ్ళాను. నేను హైకోర్టుకి వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేశాను. ఈ ప్రభుత్వము ఎలా ఎత్తేస్తుంది, వాళ్ళకి అధికారం ఉందా అనేటువంటి దాని మీద నేను ఛాలెంజ్ చేశాను. హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అప్పుడు ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మట్టికాయలేసి, మీ ఇష్టం కాదు, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవోలు ఇచ్చి రద్దు చేసుకోవడం మీ కోర్టు ఎందుకు, ఇంకా మీరు మా హైకోర్టు ఆదేశాల మేరకు మేము అంగీకరిస్తేనే మీ కేసులు రద్దు చేయడానికి ఉంటుంది, కాబట్టి ఆ మొత్తం కేసులు మళ్ళీ విచారణ జరపండి అని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అది న్యాయపరమైనటువంటి దాంట్లో లోపం జగన్మోహన్ రెడ్డి చేసింది. అందుకని నేను ఛాలెంజ్ చేశాను, నేను గెలిచాను ఆ కేసులో. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంకొక తప్పు కూడా చేశాడు. ఆయనకి 2012లో ఆయన పార్టీ పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు, ఈ ఎన్నికలు అంటే ఆ 7 ఏళ్ల పాటు ఆయన మీద ఏమైతే కొన్ని ఎలక్షన్ టైంలో కేసులు, అంటే సిబిఐ కేసులు, ఈడీ కేసులు కాదు, కొన్ని కేసులు ఉంటాయి. మీరు ల్యాండ్ ఆర్డర్ అతిక్రమించారు, మీరు ఇక్కడ అందుకని మీ మీద కేసు నమోదు చేశాం, ఇలాంటి కేసులు ఉన్నాయి. అవన్నీ 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 12 జిల్లాల్లో పోలీసులందరూ కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారులను పిలిచేసి రాజీ చేసేసి జడ్జీలకే పెట్టారు, మొత్తం కోర్టులోని పెట్టారు, ఆయా జిల్లాల కోర్టులో పెట్టారు. ఆ జిల్లా జడ్జీలు ఏం చేశారంటే ఆ కేసులు మొత్తం కొట్టేశారు. ఎందుకు అనంటే ఆల్రెడీ వాళ్ళు రాజీ పడ్డామని చెప్పారుగా, పోలీసులే రాశారుగా. అయితే ఈ విషయం హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు సుమోటోగా తీసుకున్నది ఆ కేసు. సుమోటోగా తీసుకొని మీరు ఆ జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అయ్యారు. ఎక్కడ దొరికారు అంటే జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా రాజీలు జరిగినటువంటి సందర్భం ఎప్పుడు అంటే కరోనా సమయంలో జరిగింది. కరోనా సమయంలో హైకోర్టు కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఏమనంటే ఇంపార్టెంట్ కేసులు మాత్రమే, భూ వివాదాలు, అత్యవసర కేసులు మాత్రమే విచారణ జరపమని. మరి ఈ రాజీ కేసులు ఎలా చేశారు? కాబట్టి ఎవరైతే ఈ కేసులు కొట్టేశారో ఆ విధమైనటువంటి జడ్జీలు మొత్తానికి కూడా హైకోర్టు పనిష్మెంట్ కింద వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసింది. ఈ 2 తప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ తప్పుల్ని చూసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒకవేళ ఆయన మీనున్న కేసులో, లేకపోతే తెలుగుదేశం నాయకులు మీద ఉన్నటువంటి కేసులో, ఒకవేళ ఆధారాలు లేనటువంటి కేసులు, కక్ష సాధింపు వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టి ఉంటే లీగల్ ప్రొసీజర్ లో మాత్రమే, హైకోర్టు ఆమోదం మేరకు మాత్రమే వాటిని కొట్టి వేసుకోవాలి. లేదు అని అంటే అప్పుడు కృష్ణాంజనేయులు ఛాలెంజ్ చేశాడు, ఇప్పుడు స్వర్ణ గారు ఛాలెంజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఛాలెంజ్ చేయొచ్చు, అసలు వైసీపీ వాళ్ళని ఛాలెంజ్ చేయొచ్చు, ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు కోర్టుకు వెళ్ళి. ఛాలెంజ్ చేస్తే లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా జరగలేదంటే మళ్ళీ కేసులు రీఓపెన్ చేస్తారు. ఇది ముఖ్యమైనటువంటి అంశం.